హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు బిగ్ బాస్ ఇలా కూడా ఉంటుందా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందే శనివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఘోరంగా తిట్టేసి నాగార్జున గారు ఓ అమ్మ ఏమేమో చేస్తారన్న ఆయన ఈ బిగ్ బాస్ షోలో ఇప్పుడు మారిపోయింది, డబల్ ధమాకా అని పెట్టారు. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ టెనెంట్ అండ్ ఓనర్స్ అని కూడా పెట్టారు అని అనుకునే టైంలో చాలా అంటే చాలా మోసం చేసిండు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇమానియల్కి, మళ్ళీ మనీష్కి, మళ్ళీ ఇలా నలుగురికి, పవన్కి అండ్ పృథ్వీ గారికి మొత్తం గేమ్ పెట్టారు. ఎవరు ఆడి గెలిచారో, ఎవరెవరు గెలుస్తారో అది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. మళ్ళీ ఎవరిని గెలిపించాలో, ఏం చేయాలో అనేది బిగ్ బాస్లోనే ఉంది. అది వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళే గెలిపించిండ్రు. మరి మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ చూసుకుంటే ఎలిమినేషన్ అయింది ఎవరంటే మనీష్ ఎలిమినేషన్ అయిండు. ఎందుకంటే ఎంతసేపు నాకు పని రాలేదు అనేవాడు, అది చేసేవాడు. కానీ ఎంతసేపు ఆ ఇంగ్లీష్లో మాట్లాడడం అవి చేసుకుంటూ అంతగా అనిపించలేదు ఎవరికి. ఎందుకంటే అక్కడ టెన్నెన్స్ దగ్గర మంచిగానే ఉంటాడు, ఓనర్స్ దగ్గర మంచిగానే ఉంటాడు, మళ్ళీ చిచ్చు లేపేది మొత్తం ఆయనే. అందుకని అంతంత మాత్రమే ఉన్నది. ఈ ఆదివారం ఎపిసోడ్ మాత్రం నాకు అంత సక్సెస్ అయితే అవ్వలేదు. మరి ఇందులో అంత గేమ్స్ పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టి చేసే బదులు మరి డైరెక్ట్ పవన్కే ఇవ్వాల్సింది, కళ్యాణ్కే ఇవ్వాల్సింది కదా. మళ్ళా ఎందుకు అట్లా గేమ్ పెట్టి మళ్ళీ ఏదో సింపతి కోసం అట్లా చేసేసి మళ్ళీ అదే కెప్టెన్ చేసేసారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే జరిగింది. నాకైతే ఏం నచ్చలే. సబ్స్క్రైబ్ చేయండి.